హాయ్ గైస్, ఈ సేల్లో ఒక మంచి టీవీ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఏ టీవీ టెక్నాలజీ తీసుకోవడం వల్ల మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ వస్తుంది అండ్ ఈ 2026లో ట్రెండింగ్లో ఉన్నటువంటి పిక్చర్ క్వాలిటీ టెక్నాలజీ ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే ఈ రోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. మనం ఏదైనా ఒక టీవీ కొందామని ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ చెక్ చేసినప్పుడు మనకి కొన్ని రకాల టీవీ టెక్నాలజీలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎల్ఈడి అని అనే నథింగ్ బట్ మనకి ఎల్సిడి అనమాట. తర్వాత మనకి క్యూఎల్ఈడి కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఓఎల్ఈడి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి పైన ఉన్నప్పటికీ బట్ అవి మనం అఫోర్డ్ అయితే చేయలేము. కాకపోతే వీటన్నిటికంటే అంటే మనకి ఓఎల్ఈడి కంటే అండ్ క్యూఎల్ఈడి కంటే మిడిల్లో ఇంకొక టెక్నాలజీ అయితే ఉంటుంది, అదే మినీ ఎల్ఈడి టెక్నాలజీ. దీని పేరు ఈ మధ్యకాలంలో మనకి చాలా గట్టిగా అయితే వినిపిస్తుంది అనమాట. ఎందుకు దాని పేరు అంత గట్టిగా వినిపిస్తుంది, ఈ 2026లో ఇది ఎందుకు ట్రెండింగ్లో ఉంది, ఎవ్రీథింగ్ అయితే ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము ఈ ఎల్ఈడి టీవీ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్ఈడి టీవీ టెక్నాలజీ అంటే నథింగ్ బట్ మనకి ఎల్సిడి టీవీ టెక్నాలజీ అనమాట. దీని వెనక మనకి కొన్ని ఎల్ఈడి లైట్లు అయితే ఉంటాయి, ఇవి మనకి స్క్రీన్ అయితే వెలిగిస్తూ ఉంటాయి అనమాట. కానీ మినీ ఎల్ఈడి టెక్నాలజీలో ఈ లైట్లు అనేవి చాలా అంటే చాలా చిన్నవిగా అయితే ఉంటాయన్నమాట. సాధారణ ఎల్ఈడి లైట్లు ఏవైతే ఉన్నాయో వాటికంటే కూడా ఆల్మోస్ట్ 40 టైమ్స్ చిన్నవిగా అయితే ఉంటాయన్నమాట. సో ఇవి ఇంత చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఒకే చోట కొన్ని వేల సంఖ్యలో అయితే పెట్టేయచ్చు. సో దీనివల్ల మనకి లైటింగ్ టీవీకి చాలా అంటే చాలా కంట్రోల్గా వస్తుంది. అంటే మనకి ఎక్కడ కావాలో అక్కడ ఆ కలర్ చాలా యాక్యురేట్గా వస్తుంది అనమాట. దాంతోపాటు దీంట్లో అసలైన మ్యాజిక్ ఏంటి అని అంటే లోకల్ డిమ్మింగ్ జోన్స్. సో ఈ మినీ ఎల్ఈడిలో మెయిన్ మ్యాజిక్ అంటే మాత్రం ఈ లోకల్ డిమ్మింగ్ జోన్స్ అని చెప్పుకోవాలి. ఏంటి ఈ లోకల్ డిమ్మింగ్ జోన్స్ అంటే స్క్రీన్ లోపల కొన్ని వేల సంఖ్యలో ఉండేటువంటి లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని జోన్స్గా ఉంటాయి అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకే స్క్రీన్లో నైట్ టైము ఒక మూవీ చూస్తున్నారు లేదా ఒక స్కై చూస్తున్నారు అనుకోండి, ఆ స్కై అనేది మీకు కంప్లీట్ బ్లాక్గా ఉంటుంది. ఒక సైడ్ మొత్తం బ్లాక్గా ఉంటుంది, ఇంకో సైడ్ స్టార్స్ ఉంటాయి. స్టార్స్ ఏమో మీకు వైట్గా కనిపించాలి, మిగతా సైడ్ అంతా కూడా మీకు డీపర్ బ్లాక్లో కనిపించాలి. ఇలా కనిపించాలి అని అంటే ఈ మినీ ఎల్ఈడి టీవీలు అనేది మీకు చాలా యాక్యురేట్గా పనిచేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు అది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఏదైతే నక్షత్రాలు ఉంటాయో మనకి స్టార్స్, ఈ స్టార్స్ ఉన్న చోట మాత్రమే మనకి లైటింగ్ అనేది వెలుగుతూ ఉండాలి, మిగతా అన్ని చోట్ల పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది డీపర్ బ్లాక్స్ వచ్చి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎప్పుడైతే ఇలా మనకి స్టార్స్ ఉన్న దగ్గర మాత్రమే వెలిగి మిగతా అంతా కూడా ఆగిపోతాయో ఆ వైట్ కలర్ చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఒక మంచి టీవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇది మనకి హై బ్రైట్నెస్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇవి చెప్పాలంటే మీకు 1000 nits కంటే ఎక్కువ బ్రైట్నెస్ వస్తూ ఉంటాయి మినీ ఎల్ఈడి టీవీలు అనేవి, అంటే పీక్ బ్రైట్నెస్. సో బేసిక్గా మీకు అంతకంటే ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి ఇవి నైట్ టైంలోనే ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తాయా అంటే కాదు, మీకు డే టైంలో కూడా చాలా ఎక్కువ లైటింగ్ అయితే ఇవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అందుకే మినీ ఎల్ఈడి టీవీలు అనేవి మీరు కనుక మీ ఇంట్లోకి ఎక్కువ లైటింగ్ వస్తుంది అనుకున్న, విండోస్ నుంచి కానీ మెయిన్ డోర్ నుంచి కానీ ఎక్కువ లైటింగ్ వస్తుంది అనుకున్న మినీ ఎల్ఈడి టీవీలు అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. రెండోది వచ్చేటప్పటికే బర్నింగ్ ఇష్యూస్ మనకి ఏముండదు, అలాంటి రిస్క్ మనకి బర్నింగ్ ఇష్యూస్లో అయితే ఉండదు అనమాట. ఇక ఓఎల్ఈడి టీవీల్లో మనకి స్క్రీన్ పైన కొన్ని చిన్న మార్క్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మనకి మినీ ఎల్ఈడి టీవీలో అయితే కనిపించదు. సో అందుకే మనకి ఇప్పుడు ఈ 2026లో బెస్ట్ టెక్నాలజీ అని అంటే మాత్రం ఖచ్చితంగా మినీ ఎల్ఈడి టెక్నాలజీనే. లాంగ్ టర్మ్ ఎవరైతే వాడాలనుకుంటారో వాళ్ళు కూడా ఓఎల్ఈడితో కంపేర్ చేస్తే మినీ ఎల్ఈడి టీవీ అనేది బెస్ట్ చాయిస్ అయితే వస్తుంది. కానీ మినీ ఎల్ఈడి టీవీ కొనే ముందు మనం కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైతే నేను ఇందాక చెప్పానో మీకు జోన్స్ అని, డిమ్మింగ్ జోన్స్ అని, ఈ డిమ్మింగ్ జోన్స్ అనేది ఎన్ని ఎక్కువ ఉంటే మీకు అంత ఎక్కువ టీవీ క్లారిటీ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి మీకు ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే TCL C6KS ఉంది కదా, 312+ డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి. C6Kలో 512+ డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి. అదే TCL C7Kలో కనుక చూసుకున్నట్లయితే 2000+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇట్లా మీకు డిమ్మింగ్ జోన్స్ పెరిగే కొద్ది ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, డిమ్మింగ్ జోన్స్ పెరిగే కొద్ది మీకు పిక్చర్ క్వాలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా మంది చెప్తున్నది ఏంటి అని అంటే మినీ ఎల్ఈడి టీవీలు తీసుకున్నప్పుడు బ్లూమింగ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు. ఏంటి అసలు ఈ బ్లూమింగ్ ఎఫెక్ట్ అని అంటే మీరు కంప్లీట్ స్క్రీన్ అంతా బ్లాక్లో ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఒక స్టార్ వచ్చింది అనుకోండి, ఆ స్టార్ చుట్టూ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆ షాడో వస్తుంది అనమాట, డెవిల్ షాడో లాగా వస్తూ ఉంటుంది. అది మీకు ఎప్పుడు వస్తుందంటే ఆ తెల్లటి పొర అంతా కూడా అది లో క్వాలిటీ మినీ ఎల్ఈడి టీవీలు ఉంటాయి కదా మీరు తీసుకునేవి, సో అవి తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ ప్రాబ్లం అయితే వస్తుంటుంది. అందుకే మీరు మంచి మోడల్స్ తీసుకోవాలి, మంచి కంపెనీ టీవీస్ అయితే తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఓఎల్ఈడి టీవీకి పెట్టేంత బడ్జెట్ నా దగ్గర లేదు, కానీ నాకు మంచి హై క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ కావాలి, హై బ్రైట్నెస్ కావాలి, HDR పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, డీపర్ బ్లాక్స్ కావాలి,
అని అనుకుంటే మాత్రం మీకు బెస్ట్ చాయిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఓఎల్ఈడితో కంపేర్ చేస్తే లైఫ్ కొంచెం ఎక్కువ రావాలి అనుకున్నప్పటికీ కూడా మీకు మినీ ఎల్ఈడి అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు 2026లో మినీ ఎల్ఈడి టీవీ అనేది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. రాబోయే టీవీలన్నీ కూడా ఈ 2026లో మీకు మినీ ఎల్ఈడి టీవీలే రాబోతున్నాయి. మీరు ఒకవేళ టీవీ తీసుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మినీ ఎల్ఈడి టీవీలు తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఒకవేళ ఈ టీవీలు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మంచి టీవీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అమెజాన్ లింక్స్. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ చేయండి. మంచి మంచి మినీ ఎల్ఈడి టీవీస్ నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. అలాగే ఈ సేల్లో మీకు మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అట్లీస్ట్ ఈ సేల్స్ జరుగుతున్న టైంలో వరకు మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే మీకు మంచి డీల్స్ అయితే వస్తాయన్నమాట. కొన్ని వేల రూపాయల వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా హై పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.